నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. ఒకప్పుడు ఇంటి గడపకే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్షాన్ని సైతం శాసించే స్థాయికి ఎదిగారు. ఇది అందరికీ గర్వకారణమని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అధికారులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అందరికీ పంచారు. వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, నాయకులు మహిళా దినోత్సవ సందర్భంగా పట్టణ మొదటి మహిళా ఎమ్మెల్యేకు శాలువా వేసి సన్మానించారు. సేవలు అందించిన మహిళలకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలు ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చివరగా వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ప్రతి మహిళ తన శక్తిని గుర్తించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం దంపతులు, ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. ఎంటర్ప్రైనరా మీరు? ఏం చేస్తున్నారు? కంగ్రాచులేషన్స్. ఒక మహిళ, ఒక గిరిజన మహిళ మగవారి కంటే బడ్జెట్కి ప్రవేశపెట్టిన ఎప్పటి నుంచో జగతిలో మహిళలు వస్తే సమాజమే కలర్ఫుల్ గా ఉంటుంది అనడానికి ఈరోజు మన సభ నిదర్శనం చెప్పచ్చు. ఈరోజు ఇంతమంది పురుషులు మనకి సన్మానించడానికి, మన గొప్పతనం గురించి తెలియజెప్పడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాన్నగారు ఎక్స్ ఎంపీ, ఎక్స్ ఎమ్మెల్యే అయిన సంతోషంగా ఉంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఆర్టీఓ గారు ఎంతో శ్రమ పెట్టి ఇంతమంది మహిళల్ని ఒకే చోటకి తీసుకురావడం, ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా చెప్పారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, ఏ రోజైతే మహిళని మనకు సమాజం అంతా కూడా ఈక్వల్గా చూస్తూ గౌరవిస్తుంది, ఆ రోజే మన రాష్ట్రానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు, నిజంగా అభివృద్ధి జరిగినట్టు కూడా అనుకుంటాము. ఎందుకంటే మహిళలు ఈరోజు ఒకప్పుడు ఇంటికే పరిమితం అయిపోయేవాళ్ళు, వంటింట్లోనో లేదా ఇంటికే పరిమితం అవుతూ ఇంట్లో పనుల వరకే చూసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మహిళలు బయటకు వచ్చి అన్ని రంగాల్లో మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. దీంతో చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఇంకా కూడా మహిళలు భయంతోనూ, పెద్దలు చెప్పినట్టు ఇంకా కొంత భయం ఆడవాళ్ళల్లో, కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. మనము ఈక్వాలిటీ కోసం బయటకు వచ్చి పురుషులను అడిగే బదులు మనలో మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు రాగలిగి ఏదైనా పని మనం సాధించగలమని ఒక గట్టి నిబద్ధతతో, మనము నమ్మకంతో మనం బయటికి రాగలిగితే ఖచ్చితంగా అందరం కూడా ప్రతి ఒక్క పని చేసుకోగలం. ఉదాహరణకి నా విషయానికి వస్తే నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. బయటకు వస్తే ఈవెన్ నాకు సీట్ ఇచ్చిన రోజు కూడా నేను ఎలా చేయగలను, నేను మహిళని, నేను అందరితో పోటీ పడగలనా, లేదా వీళ్ళందరినీ దాటి నేను ముందుకెళ్ళగలనా అని సీట్ ఇచ్చే రోజే నాకు చాలా భయంగా ఉండింది. కానీ మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మేము ఉన్నాము, నువ్వు ముందుకెళ్ళు, మేము చూసుకుంటామని ఆ రోజు
నన్ను కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించారు. ఆ తర్వాత నేను ఈ ప్రచారానికి స్టార్ట్ అయినప్పుడు స్టేజ్ మీద చూస్తే అందరూ నాకంటే సీనియర్లు, అందరూ పురుషులు, వీళ్ళందరితో ఈక్వల్గా నేను ఎలా మాట్లాడగలను అని చాలా భయం ఉండేది. మైక్ పట్టుకోవడానికే భయం ఉండేది, లేదా వాళ్ళలోకి వెళ్ళాలంటే భయం ఉండేది. ఈరోజు అవన్నీ అధిగమించి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈరోజు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా, సూలూరుపేట నియోజకవర్గ నాయకులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మేము ఉన్నామని నన్ను ఒక కూతురులాగా, చెల్లెల్లాగా, అక్కలాగా ట్రీట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెనక మనకు ఒక పురుష సపోర్ట్ కూడా కావాల్సి ప్రోత్సహిస్తే ఇంకా కూడా ఆడవాళ్ళలో బలం పెరిగి ఏదైనా సాధించగలమన్న భరోసా కూడా మనల్లో నింపగలిగేలా కూడా పురుషులు ఉండాలి. ధైర్యం మనమే చెప్పుకుంటూ సమాజంలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉన్న అందరినీ నేను కోరుకుంటున్నాను, బలంగా ముందుకు అడుగేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. అలాగే పిల్లల విషయానికి వస్తే మనం ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉండమని పెంచుతామో అలాగే మగపిల్లలకు కూడా సమాజంలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా ఖచ్చితంగా తల్లులందరూ కూడా నేర్పించాలి. ఆడవాళ్ళని కూడా ఏదైనా సమస్య సమాజంలో, ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం ఎన్నో, మనకు బయటకు వెళ్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మగవాళ్ళ నుంచి కావచ్చు చేసి పంపించగలిగితే ఈరోజు 4 నెలల పాప, 4 సంవత్సరాల పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే అది తల్లిదండ్రులు నిర్లక్ష్యం కూడా కొంత ఉందని నేను తెలియజేస్తున్నాను. అలా కాకుండా మన బిడ్డలు తప్పుదారిలో వెళ్తున్నారంటే ముఖ్యంగా టీనేజర్స్ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. డిఎస్పీ గారు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సార్ చెప్పినట్టు మగవాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా ఆడవాళ్ళు మెంటల్గా ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి మీరే అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఆలోచించి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకొని, ఒకవేళ మన బిడ్డ తప్పు చేస్తున్నాడంటే అక్కడే మనం శిక్షించగలిగితే రేపు సమాజానికి వాడు చీడపురుగులాగా కాకుండా ఉంటాడు. ఇలాంటివి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. మహిళలు ఇంకా కూడా సాధించగలరని పురుష ప్రపంచానికి కూడా మీరందరూ కూడా తెలియజేసిన రోజే అప్పుడు ఈక్వాలిటీ మనకు వస్తుంది, మనం అనుకున్నది సాధించగలం. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తూ సెలవు.